అండి 12th మోడల్ పేపర్ చూడమ్మా. ఇఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్ దెన్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ 2 power of n ఇంటూ 5 power of n plus 1 ఈజ్ అని అడుగుతున్నారు. ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ లో 2 కానీ 5 కానీ ఉంటే 2 5 ఎంతమ్మా 10. ఎప్పుడైనా ఎండింగ్ 2తో 5తో ఉంటే ఆ యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 0 అవుతుందమ్మా. అది వెదర్ ఇట్ మేబీ 2 power of n అవనివ్వండి, 2 power of n plus 1 అవనివ్వండి, ఎంతైనా 2 into 5 అనేది ఉంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 0 వస్తుంది. అది జస్ట్ మల్టిప్లికేషన్ బిట్లో అడిగారు చూడండి, ఆబ్జెక్టివ్ టైప్ లో అడిగారు. ఇఫ్ ఎన్ ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి 1 to infinity. దెన్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అని చెప్పి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 2 power of n ఇంటూ 5 power of n plus 1 ఇచ్చారు. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 1 పెడదాం. 2 power of 1 ఇంటూ 5 power of 1 plus 1. 2 power of 1 అంటే 2, 5 power of 1 plus 1 అంటే 2 కదా, అంటే 5 square. 5 square అంటే 25. 25 2 ఎంతమ్మా 50. చూసారా, ఎండింగ్ విత్ 0 వస్తుంది. ఇక్కడ 2 పెట్టండి, 3 పెట్టండి, 4 పెట్టండి, ఏ న్యాచురల్ నెంబర్ పెట్టినా ఎండింగ్ 0 వస్తుంది. యూనిట్ డిజిట్ 0 వస్తుంది. యూనిట్ డిజిట్ అంటే ఇప్పుడు 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, దీన్ని యూనిట్ డిజిట్ అంటాం కదా, ఈ నెంబర్ 0 వస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని యూనిట్ డిజిట్ అంటారు అనమాట. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. y ఈక్వల్ టు x మైనస్ 8 ఇంటర్సెక్ట్ x యాక్సిస్ అన్నారమ్మా. x యాక్సిస్ మీద ఎప్పుడూ కూడా y 0 అవుతుంది. x యాక్సిస్ మీద ఏమవుద్ది? y 0. at x యాక్సిస్ y ఈక్వల్స్ టు 0 అమ్మ. అట్ x యాక్సిస్ ఎప్పుడు y ఎలా ఉంటుంది? 0 అనమాట. సో ఇప్పుడు ఇచ్చిన లైన్ వేసుకుందాం. లైన్ ఏంటమ్మా? గివెన్ లైన్ y ఈక్వల్ టు x మైనస్ 8. మరి x యాక్సిస్ మీద y 0 కదా, సో y ఉండదు, y 0 అవుద్ది. x మైనస్ 8 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఈ మైనస్ 8 అటు వెళ్ళిపోతే ప్లస్ 8 కదమ్మా. 8 ఈక్వల్స్ టు x. అంటే x ఎంత వచ్చిందమ్మా మనకి? 8 వచ్చిందన్నమాట. ఎప్పుడు కూడా అట్ x యాక్సిస్ y 0 అవుతుంది, అట్ y యాక్సిస్ x 0 అవుతుంది. ఓకేనా, అంతే. జస్ట్ ఆ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు ఏమడిగాడు? 0 అంటే x యాక్సిస్ దగ్గర 8 ఉంటుంది, y దగ్గర 0 కాబట్టి 8, 0 అని రాయాలి అంతే. ఓకేనా. సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్, కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ అని చెప్పి √3, 2√3, 3√3 ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా అక్కడ మనకి? √3, 2√3, 3√3 ఇచ్చారు. వీటికి మనకు కామన్ డిఫరెన్స్ అని అడుగుతున్నారు. కామన్ డిఫరెన్స్ ఇన్ ఏపీలో కామన్ డిఫరెన్స్ ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటమ్మా? డి ఈక్వల్స్ టు a2 మైనస్ a1. ఇది కామన్ డిఫరెన్స్ ఇన్ ఏపీకి ఫార్ములా. ఇది a1 అనుకోవాలి, ఇది a2 అనుకోవాలి, ఇది a3 అనుకోవాలి. సో a2 మైనస్ a1 అయినా చేయొచ్చు, a3 మైనస్ a2 అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ముందు మనం a2 మైనస్ a1 చేసుకుందాం. a2 ఎంతమ్మా? 2√3 మైనస్ a1 ఎంత? √3. √3 అంటే 1√3 కదమ్మా. అది 2√3లో నుంచి 1√3 తీసేస్తే 1√3 ఉంటుంది అంతే. కామన్ డిఫరెన్స్ డి అడిగారు వాళ్ళు. సింపుల్. చూసారా మీరు, లాస్ట్ మోడల్ పేపర్, బిఫోర్ లాస్ట్ మోడల్ పేపర్ లో కూడా కామన్ డిఫరెన్స్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అమ్మది. ఓకేనా, మనం 4th క్వశ్చన్ చూద్దాం. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, అసర్షన్ రీజన్ కూడా వస్తుంది అనమాట. ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. హ్యావ్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంట. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే అర్థం ఏంటమ్మా? అవి కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ కోఇన్సిడెంట్ లైన్స్ అయి ఉండాలి. ఏమ్మా? కోఇన్సిడెంట్ లైన్స్ ఉంటేనే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి. కోఇన్సిడెంట్ లైన్స్ అయితేనే మనకు ఆన్సర్ లో ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని వస్తుంది. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని వస్తుంది. దేనికి వస్తుంది మనకి? కోఇన్సిడెంట్ లైన్స్ అయితే. మరి కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి అంటే దానికి ఒకటి ఉంది. ఏంటిది? a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 అనమాట. అంటే ఒకే లైన్ లో ఉంటాయి ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అంటే. ఓకేనా, ఒకే లైన్ మీద ఉండేవి. a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 అనమాట. సో ఇలా ఉంటే లైన్ అది కోఇన్సిడెంట్ లైన్ అవుతుంది. అలా కోఇన్సిడెంట్ లైన్ అయితేనే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. వాళ్ళు ఏమన్నారు అక్కడ? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయంట. అది ట్రూ ఆఫ్ ఆల్సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. x ప్లస్ 2y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 అని ఒక లైన్ ఇచ్చారు. 2x ప్లస్ 4y ప్లస్ 10 ఈక్వల్ టు 0 అనేది ఇంకొక లైన్ ఇచ్చారు. ఈ రెండు లైన్స్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయంట. ఉన్నాయి అంటే ముందు కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలి. కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే a1/a2, b1/b2, c1/c2 ఈక్వల్ అవ్వాలి. చూద్దాం. ఇది ax ప్లస్ by, a1x ప్లస్ b1y ప్లస్ c1 అనే లైన్ తో కంపేర్ చేయాలి. ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 అనే లైన్ తో కంపేర్ చేయాలి. a1 ప్లస్ ఏముందమ్మా? ఏ లేకపోతే 1 ఉన్నట్టు. x ఉంది, x కోఎఫిషియంట్ ఏ లేకపోతే 1 ఉన్నట్టు కదా. a1 1, b1 ఎంతమ్మా? 2,
C1 ఎంత 5, ఇక్కడ ఎంతమ్మా A2 2, B2 ఎంత 4. చూడండి మనం కంపేర్ చేసాం, A1 1 వచ్చింది, B1 2 వచ్చింది, C1 5 వచ్చింది, A2 2, B2 4, C2 10 వచ్చింది. మనం ఇప్పుడు A1 by A2, B1 by B2, C1 by C2 అవుతుందో లేదో చూడాలి. చూడండి A1 by A2 1 by 2, B1 by B2 అంటే 2 by 4, C1 by C2, C1 ఎంతమ్మా 5, 5 by C2 10. చూడండి 2 1 జా 2 2 జా 5 1 జా 5 2 జా 1 by 2 1 by 2 1 by 2, 3 ఈక్వల్ అయ్యాయి కదమ్మా. అలా 3 ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్ లైన్స్ అయితే ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. ఎస్, ఆడిచ్చింది ట్రూ. ఏం చెప్పాడు అక్కడ? ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అన్నారు. ఎస్ ఉన్నాయి, రైట్. ఓకేనా? సో ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. సో అసర్షన్ ఇస్ ట్రూ. రీజన్ చూడండి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి A1x plus B1y plus C1 equals to 0, A2x plus B2y plus C2 equals to 0 have no solution if A1 by A2 is not equals to B1 by B2, even A1 by A2 is equals to B1 by B2 not equals to C1 by C2 అన్నారు. ఎస్, నో సొల్యూషన్ కి ఇది రైట్. నో సొల్యూషన్ అంటే A1 by A2 is equal to B1 by B2 is not equal to C1 by C2, రైటే. బట్ ఇక్కడ ఇచ్చింది ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్, బట్ ఇక్కడ ఇచ్చింది నో సొల్యూషన్ కి. అంటే ఇవి ప్యారలల్ లైన్స్, ఇవి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ కి ప్యారలల్ లైన్స్ కి అసలు సంబంధం లేదు కదమ్మా. సో అసర్షన్ ట్రూయే, రీజన్ ట్రూయే, బట్ ఈ రీజన్ అనేది అసర్షన్ కోసం మాట్లాడట్లే. అప్పుడు అదే రాయాలి మనం, బోత్ అసర్షన్ రీజన్ ట్రూయే, బట్ రీజన్ నాట్ సపోర్టింగ్ ద అసర్షన్. రీజన్ అసర్షన్ కోసం మాట్లాడలే, ఇది ప్యారలల్ లైన్స్ కోసం మాట్లాడుతుంది, ఇన్కన్సిస్టెంట్ కోసం. ఇదేం మాట్లాడుతుంది? కోఇన్సిడెంట్ లైన్స్ కన్సిస్టెంట్ డిపెండెంట్ కోసం మాట్లాడుతుంది. సో రెండు వేరు కదమ్మా, రెండు ట్రూయే బట్ రెండు వేరు. సో చూడండి, అంత జాగ్రత్తగా పెట్టాలి ఆప్షన్. మీరు ఇక్కడ వెంటనే బోత్ అసర్షన్ రీజన్ ట్రూ అని పెట్టేసారా పోయినట్టే. అసెషన్ రీజన్ ట్రూయే, బట్ రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ది అసెషన్ పెట్టారు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ పెట్టారు చూసారు ఇక్కడ మన కోసం, రీజన్ ఈజ్ సపోర్టింగ్ ది అసెషన్ అని. ఇంత తెలుసు మీకు మొత్తం. అసలు ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్ అంటే ఏంటి, లీనియర్, అవన్నీ తెలుసు. తెలిసినా కూడా ఆప్షన్ 1 అని పెట్టి వచ్చేస్తాం మనం. అది క్లారిటీగా చూసుకోవాలి. రీజన్ అనేది అసెషన్ కి సపోర్ట్ చెయ్యట్లేదు. రీజన్ వేరే దానికోసం మాట్లాడుతుంది, అసెషన్ వేరే దానికోసం మాట్లాడుతుంది. అది కరెక్ట్ గా పెట్టాలి. ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ రైట్ అనమాట. సో ఇప్పుడు మనం 5th క్వశ్చన్ చూద్దాం. దీన్ని సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ అంటారు. ఈజీ, పెట్టడమే, జస్ట్ పాయింట్. చూడండి, సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ అని ఎలా అంటున్నానంటే, ఒక యాంగిల్ అనేది ఈక్వల్ గా ఉంటది, దాని కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షనల్ లో ఉంటాయి. చూడండి, 3/6, 3/6 1/2, 4/8 కూడా 1/2 కదా. సో అలా అనమాట. అలా ఉంటే దాన్ని సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ అంటాం. ఓకేనా? సో ఈ సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ, ఏ సిమిలారిటీ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సో ఇక్కడ మళ్ళీ నేను బ్రీఫ్ గా చెప్పట్లేదు. ముందు వీడియోస్ చూడకపోతే చూడండి. ఇది మనం 12th మోడల్ పేపర్ అమ్మా, ఇది లాస్ట్ మోడల్ పేపర్. సో ఇదే లాస్ట్ మోడల్ పేపర్ కాబట్టి ఇక్కడ మీకు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. ఓకేనా? సో ఆ వీడియోస్ పెట్టాను, అవి కూడా ఒకసారి చూడండి అమ్మా. ఓకేనా? బ్రీఫ్ గా పెట్టాను. సో ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద పాయింట్ అని చెప్పి sin θ cos θ ఇచ్చారు. ఆరిజిన్ అంటే ఏంటమ్మా, 0,0 కదా. అంటే ఒక పాయింట్ 0,0, ఇంకో పాయింట్ sin θ cos θ. ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటమ్మా, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో చేద్దాం. ఫస్ట్ ఏంటమ్మా, ఆరిజిన్ అంటే 0,0. ఇంకో పాయింట్ ఏమి ఇచ్చారు, sin θ cos θ ఇచ్చారు. ఈ రెండిట్లో దీన్ని x1 అనుకోవాలి, దీన్ని y1 అనుకోవాలి, దీన్ని x2 అనుకోవాలి, దీన్ని y2 అనుకోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్స్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్, చాలా ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ కూడా చాలా ఇంపార్టెంట్, y2 - y1 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా. సింప్లీ సబ్స్టిట్యూట్ చేసేయడమే. x2 అంటే ఎంతమ్మా, sin θ, మైనస్ x1 అంటే ఎంత, 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంతమ్మా, cos θ, మైనస్ y1 అంటే ఎంతమ్మా, 0 హోల్ స్క్వేర్. అంతే కదా. √(sin θ - 0 sin θ స్క్వేర్ కాబట్టి sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ. సో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ ఎంతమ్మా, 1. ఇది ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ వాల్యూ 1. సిన్స్ sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ టు 1.
√1 వాల్యూ కూడా 1 1 యూనిట్ అని రాయాలి. ఇప్పుడు డిస్టెన్స్ కాబట్టి యూనిట్ అని పెట్టాలి. ఓకేనా, అంతే సింపుల్గా. సో ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూద్దాం. గివెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అని అడుగుతున్నారు. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ కానిదేంటి చూద్దాం. 1/2, 7/5, 5/7, 2024/2020. అంటే ఇక్కడ ఏం లేదు చూడండి, ఎప్పుడు కూడా ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటంటే P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకు కావాల్సినవి బై టోటల్, మనకు కావాల్సినవి బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది ప్రాబబిలిటీ ఫార్ములా, మనకు కావాల్సినవి బై టోటల్. బట్ ఇక్కడ చూడండి అమ్మా 1/2 అన్నారు, అంటే టోటల్ 2 అనుకో, అందులో మనకు కావాల్సింది 1 అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు. టోటల్ 5 అయితే మనకు కావాల్సింది 7 ఎలా అవుతాయి? మనకు కావాల్సినవి పైన కదా, ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకు కావాల్సినవి అవి 7 అంట. టోటల్ ఉన్నవి 5 అయితే మనకు కావాల్సిన 7 ఎలా వస్తాయి? రావుగా. సో అది కరెక్ట్ కాదు. చూడండి అక్కడ నాట్ ఏ ప్రాబబిలిటీ అని, ఇక్కడ నాట్ ఏ చాలా మంది చూడరు. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనగానే 1/2 వచ్చింది, ఎస్ రైట్ అనేసుకొని పెట్టేస్తారు. అలా పెట్టకూడదు, ముందు చూడాలి. నాట్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అని అడుగుతున్నారు అక్కడ. సో 7/5 అనేది కరెక్ట్ అనమాట. ఇది నాట్ ఏ ప్రాబిలిటీ, ఎందుకంటే ఎప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేవి ఎక్కువ ఉండాలి, ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి తక్కువ ఉండాలి, లేదంటే ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈక్వల్ అని అవ్వచ్చు, కానీ మనకు కావాల్సినవి అక్కడ ఉన్నవి ఈక్వల్ అవ్వచ్చు. అన్ని కావాలని కూడా మనం అనుకోవచ్చు. సో సపోజ్ 2 కాయిన్స్, ఒక కాయిన్ అనేది మనం టాస్ చేసాం అనుకోండి, హెడ్ టైల్ రెండు అవ్వచ్చు, అంటే 2/2 కూడా అవ్వచ్చు ప్రాబిలిటీ. బట్ 3/2 అవ్వదు కదా, మనకు కావాల్సింది అక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ మనకు రావుగా. సో అది ఆప్షన్ రాంగ్ అనమాట. ఓకేనా, అది. సో ఇప్పుడు మనం 8th క్వశ్చన్ చూద్దాం. చూడండి 8th క్వశ్చన్ అమ్మా. లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ ఆఫ్ ఎ సెక్టార్ ఆఫ్ ఎన్ యాంగిల్, లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ ఆఫ్ ఎ సెక్టార్ ఆఫ్ ఎన్ యాంగిల్, ఇదమ్మా ఫార్ములా. θ/360 degrees ఇంటూ 2πr, అది ఫార్ములా. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా, ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటమ్మా? θ/360 degrees ఇంటూ πr². ఓకేనా. మేజర్ యాంగిల్ మైనర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫార్ములా, 360 degrees మైనస్ θ/360 degrees ఇంటూ πr². మేజర్ మైనర్ యాక్సెస్ కాదు, కానీ ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం ఓకే, ఇది కూడా నేర్చుకోవాలి. ఫార్ములాస్ వైజ్ గా ఇంపార్టెంట్, బట్ సమ్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఈ రెండు అనేది ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ అదే లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ ఇంపార్టెంట్, సెక్టార్ ఇంపార్టెంట్, మేజర్ మైనర్ యాక్సెస్ ఫార్ములా వరకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫార్ములాస్ అన్ని చాలా బాగా నేర్చుకోవాలమ్మా, తరోగా ఉండాలి. ఇది ఫార్ములాస్ మొత్తం, ఇదంతా ఫార్ములాస్. ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోండి ఎవరి దగ్గర ఆల్ ఇన్ వన్ లేకపోతే. ఓకేనా. సో ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చూద్దాం. వచ్చేద్దాం. కాస్ట్ ఇట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలమ్మా? కాస్ట్ ఇట్ ఫార్ములా ఏంటి? ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, ఇక్కడ ఎడ్జసెంట్ బై హైపోటెనస్ అంతే. ఇప్పుడు కాస్ ఏంటి, టాన్ ఏంటి, ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే 3 ఉన్నాయి మన దగ్గర. సో ఎడ్జసెంట్ ఏంటమ్మా 12, హైపోటెనస్ ఎంత 13 అయిపోయింది, 12/13 కాస్ట్ ఇట్. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం 10th క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ ఊజ్ గ్రాఫీస్ అని చెప్పి గ్రాఫ్ ఇచ్చారు. చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎన్నిసార్లు టచ్ అవుతుందో చూద్దాం. 1 2 3 ఎక్స్ యాక్సిస్ మీద టచ్ అయినవే నెంబర్ ఆఫ్ జీరోస్. 3 times టచ్ అయింది కాబట్టి 3 దగ్గర టచ్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 3 అనమాట. అంతే, సింపుల్ క్వశ్చన్ అది. ఓకేనా. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్, రేడియస్ ఈజ్ 7 centimeters అన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కి ఫార్ములా 3πr². టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 3πr² అమ్మా. 3 × 22/7, r అంటే π అంటే 22/7, r అంటే ఇచ్చాడు అక్కడ 7 అని, అంటే 7 × 7, r² కాబట్టి 7 × 7 అని రాయాలి. 7 క్యాన్సిల్. 3 × 22, 22 మొత్తం 66 × 7 అంటే 462 cm². అంతే. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. మెన్సురేషన్ ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో ఫార్ములాస్ అన్నిటికీ ఒక వీడియో చేసి పెట్టాను, అవి చూడండి. అది చూస్తే ఇంకా అంతకన్నా ఆ ఫార్ములాస్ తప్ప ఇంకే ఫార్ములాస్ ఉండవు 10th క్లాస్లో, అవే ఉంటాయి. ఓకేనా. సో అది. సో ఇప్పుడు మనం 12th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ 1 మార్క్ చూద్దాం. 12th క్వశ్చన్ ఏమడుతున్నారు? ఫైండ్ ద రూట్స్ ఆఫ్ x² - 4 = 0. x² - 4 = 0 అయితే రూట్స్ ఏంటి? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదమ్మా. స్క్వేర్ ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x² - 4 = 0 అంటే 2 ఉంటాయి రూట్స్. స్క్వేర్ ఉంది కాబట్టి పవర్ లో 2 రూట్స్ ఉంటాయి. డిగ్రీ 2 అయితే 2 ఉంటాయి. x² = -4 వెళ్ళిపోతే +4. అప్పుడు x = స్క్వేర్ అటు వెళ్ళిపోతే రూట్ కదమ్మా, √4. √4 అంటే +r - 2 అంటే +2 ఉంటుంది, -2 ఉంటుంది. సో రూట్స్ ఆర్ +2 -2, అవే జీరోస్. ఓకేనా.
సో ఇప్పుడు మనము సెక్షన్ 2కి వెళ్దాము. ఆ సెక్షన్ 2 అయిపోయిన తర్వాత సో సెక్షన్ 2తో మనకి 12th మోడల్ పేపర్ ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? 2కి వచ్చాము. 2 మార్క్స్, 2 టేబుల్స్ 3 చైర్స్ టుగెదర్ కాస్ట్ 2000 రూపీస్ అంట. ఇక్కడ టేబుల్స్ వేరు చైర్స్ వేరు, రెండింటిని ఒక వేరియబుల్ లో తీసుకోకూడదు. మనము టేబుల్స్ ని ఎక్స్ అనుకుందాం, చైర్స్ ని వై అనుకుందాం. అప్పుడు మనకి 2 వేరియబుల్స్ లో వస్తుంది అనమాట. అంటే టేబుల్స్ వేరు చైర్స్ వేరు కదా, టేబుల్స్ కాస్ట్ చైర్ కాస్ట్ అక్కడ ఉండాలని రూల్ లేదు కదా. సో 2 టేబుల్స్ అంటే ఒక టేబుల్ ఎక్స్, మరి 2 టేబుల్స్ 2x కదా, 2x అండ్ అన్నాడు కాబట్టి ప్లస్ పెట్టుకోవాలి. 3 చైర్స్, చైర్స్ వై, ఒక చైర్ వై, మరి 3 చైర్స్ 3y. ఓకేనా? టుగెదర్ అంటే ఈక్వల్స్ టు కాస్ట్ ఎంతమ్మా 2000 రూపీస్ అంతే. ఓకేనా? అండ్ కాస్ట్ ఆఫ్ ఇంకోటి ఏమి ఇచ్చారు, వేరే 3 టేబుల్స్, టేబుల్స్ అంటే ఒక టేబుల్ ఎక్స్, 3 టేబుల్స్ అయితే 3x, 3 టేబుల్స్ అండ్ అన్నారు కాబట్టి మళ్ళీ ప్లస్. 2 చైర్స్, ఒక చైర్ వై, మరి 2 చైర్స్ 2y, మళ్ళీ టుగెదర్ అన్నారు, టుగెదర్ కాస్ట్ ఎంత 2500. లీనియర్ ఈక్వేషన్ లో చూపించమన్నారు. లీనియర్ ఈక్వేషన్ ఫార్మేట్ అమ్మా ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఫార్మేట్ లో ఉండాలి లీనియర్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్. సో మనం ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, 2x ప్లస్ 3y మైనస్ 2000 ఈక్వల్స్ టు 0 వచ్చింది కదా ఈ ఫార్మేట్ లో. అండ్ సెకండ్ది 3x ప్లస్ 2y మైనస్ 2500 ఈక్వల్స్ టు 0. అంటే ప్లస్ 2000 అటు వచ్చేస్తే మైనస్ 2000, ప్లస్ 2500 అటు వచ్చేస్తే మైనస్ 2500. ఇది లీనియర్ ఈక్వేషన్ లో వచ్చింది. జస్ట్ మనకి ఈక్వేషన్స్ ఒక్కటే ఏమన్నారు, అదే ఇక్కడ టేబుల్ కాస్ట్ చైర్ కాస్ట్ అయితే మనం వీటిని సాల్వ్ చేయాలి. ఎలిమినేషన్ ప్రాసెస్, సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ నేర్చుకున్నాం కదా, ఆ విధంగా మనం వీటిని చేసి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ వరకు అవి అడగలేదు, జస్ట్ ఈక్వేషన్స్ అడిగారు కూడా మనం ఈక్వేషన్స్ వేసి ఆపేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్, ఫైండ్ ద డిస్క్రిమినెంట్. ఓకేనా? డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఈ ఈక్వేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనకి ఇచ్చిన గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాసుకోవాలి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, 3x square minus 5x plus 2 equals to 0. Compare this equation with ax square plus bx plus c equal to 0 అనే ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ అంటే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్. దాంతో మనం కంపేర్ చేస్తే ఏ ప్లస్ లో ఏముందమ్మా 3 ఉంది, బి ప్లస్ లో ఏముంది -5 ఉంది, సి ప్లస్ లో ఏముంది 2 ఉంది. మనకి డిస్క్రిమినెంట్ కి ఫార్ములా ఏంటి, డిస్క్రిమినెంట్ d is equals to b square minus 4ac, b square minus 4ac చేయాలి. b అంటే -5 హోల్ స్క్వేర్ మైనస్ b అంటే -5 కదా, అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. 4 ఇంటూ a అంటే ఎంతమ్మా 3, c అంటే ఎంత 2. మైనస్ ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోద్ది, 5 ని స్క్వేర్ చేస్తే 25 మైనస్ 4 3 అన్ని మల్టిప్లికేషన్ కదా, 4 3 జా 12, 12 2 జా 24 ప్లస్ 25 మైనస్ 24 అంటే 1 ప్లస్ 1. అంటే డిస్క్రిమినెంట్ ఎలా ఉందమ్మా గ్రేటర్ దెన్ 0 ఉంది. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్. ఏమొస్తాయమ్మా డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్ వస్తాయి, రియల్ రూట్స్. మనం ఆల్రెడీ ఈ ఫార్ములాస్ చెప్పేటప్పుడు ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకసారి ఫార్ములాస్ వీడియో ఎవరైనా చూడకపోతే అది ఒకసారి చూడండి. ఫార్ములాస్కి సపరేట్గా వీడియో చేసి పెట్టాను అనమాట నేను, 10th క్లాస్ ఫార్ములాస్, ఆల్ ఫార్ములాస్. ఓకేనా? సో ఇప్పుడు మనం of height 90 centimeters walking away from the base of a lamp post at a speed of 1.2 meter per second. స్పీడ్ ఇచ్చారు, ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చారు, గర్ల్ స్పీడ్ అంట 1.2 meter per second అంట. బట్ ఆ ల్యాంప్ పోస్ట్ కలడానికి గర్ల్ కి 4 seconds పట్టిందంట. టైం ఎంత పట్టిందమ్మా 4 seconds పట్టింది. డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటమ్మా స్పీడ్ ఇంటూ టైమ్, అంటే 1.2 ఇంటూ 4 అంటే 4.8 meters పట్టింది. సో ఇది మనం డయాగ్రమాటిక్ గా చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది ఒక ల్యాంప్ పోస్ట్ అనుకుందాం, ఇది ఒక ల్యాంప్ పోస్ట్.
A girl height 90 centimeters walking away from the base of the lamp post. ల్యాంప్ పోస్ట్ కి బేస్ ఇదే కదా. ఇక్కడ నుంచి ఆ గర్ల్ అలా నడుచుకుంటూ వచ్చింది, ఇక్కడ ఆగింది, డిస్టెన్స్ అనుకుందాం, ఇక్కడ ఆగింది. ఆ గర్ల్ హైట్ 90 సెంటీమీటర్స్ అంట. అంటే మనము ల్యాంప్ పోస్ట్ హైట్ ఎంతమ్మా 3.6 మీటర్స్. మరి ఇది మీటర్స్ లో ఉంది కాబట్టి 90 సెంటీమీటర్స్ అమ్మాయి హైట్ కాబట్టి తను మనం 0.9 మీటర్స్ అని రాసుకోవచ్చు కదా. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ కదా. సో 90 సెంటీమీటర్ ని మీటర్ లో మార్చాలంటే బై 100 వేసుకోవాలి. 0 క్యాన్సిల్ అయితే 0.9 అనమాట. ఓకేనా. సో 0.9 మీటర్స్ గర్ల్ హైట్. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ హర్ షాడో. నేను చెప్పాను ఇది ల్యాంప్ పోస్ట్ అయితే ఆ ల్యాంప్ పోస్ట్ యొక్క షాడో ఇది, ఇదంతా ల్యాంప్ పోస్ట్ షాడో. ఇది ల్యాంప్ పోస్ట్ అయితే ఈ ల్యాంప్ పోస్ట్ షాడో ఇక్కడ పడుతుంది. అదే గర్ల్ ఇక్కడ ఉంది, గర్ల్ ఇక్కడ ఉంటే గర్ల్ షాడో ఇక్కడ కదా పడుతుంది, అంతే కదమ్మా. ల్యాంప్ పోస్ట్ షాడో ఇది, మరి గర్ల్ షాడో ఇక్కడ పడుతుంది. సో ఇది గర్ల్ అయితే గర్ల్ షాడో ఎలా పడుతుంది, ఇలా పడుతుంది. సో మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ అయిపోయింది. చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అయిపోయింది, ఇదొక బిగ్ ట్రయాంగిల్ అయింది, ఒక స్మాల్ ట్రయాంగిల్ అయింది. ఓకేనా. అసలు డైగ్రామ్ ఎలా వేసిన అర్థమైంది కదా మీకు. సో ల్యాంప్ పోస్ట్ హైట్ ఇది, ఆ ల్యాంప్ పోస్ట్ బేస్ నుంచి అమ్మాయి ఎలా నడుచుకొని వచ్చింది, ఎంత స్పీడ్ తో వెళ్తుందంట, ఇక్కడ నుంచి 1.2 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది. ఇది మొత్తం వెళ్ళడానికి 4 సెకండ్స్ పట్టింది. సో స్పీడ్ ఇంటూ టైం కలిపి డిస్టెన్స్, దీని డిస్టెన్స్ వచ్చింది మనకు, అదే ఫస్ట్ చేసాం మనం. 4.8 మీటర్స్ అంటే ఈ డిస్టెన్స్ 4.8 మీటర్స్ అనమాట. దీని డిస్టెన్స్ ఎంతో మనకు తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మనం ఇప్పుడు దీనికి రాద్దాం. ABCDE అని వేసుకుందాం. ABCDE అని పెట్టుకుందాం నార్మల్ నేమ్స్ పెట్టుకుంటే, ఇప్పుడు చూడండి ABC చూడండి అమ్మా, ట్రయాంగిల్ ABC, పెద్ద ట్రయాంగిల్ మొత్తం ఇదంతా ఏబిసి ట్రయాంగిల్లో యాంగిల్ బి 90 డిగ్రీస్. యాంగిల్ బి ఎంత 90 డిగ్రీస్. ఇన్ ట్రయాంగిల్ సిడిఈ చూసుకోండి, అంటే ఇది, అందులో యాంగిల్ ఈ కూడా 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. మరి యాంగిల్ సి అనేది యాంగిల్ ఏబిసికి సిడిఈకి రెండింటికి కామన్ కదా. అంటే రెండు ట్రయాంగిల్స్ నుంచి మనకి యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ వచ్చింది, అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి వచ్చింది. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి ఎందుకు వచ్చింది, కామన్ యాంగిల్ కాబట్టి. ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్ కాబట్టి రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. ఈ యాంగిల్స్ చూడండి, ఈ ట్రయాంగిల్ లో యాంగిల్స్ ఉంది, ఈ చిన్న ట్రయాంగిల్ లోనే యాంగిల్స్ ఉంది, ఈ పెద్ద ట్రయాంగిల్ లోనే యాంగిల్స్ ఉంది. సో ఏంటి మీకు అర్థమైంది, యాంగిల్స్ ఈక్వల్ టు యాంగిల్స్ అనేది కామన్ అని అర్థమైంది. ఈ ఎనీ 2 ట్రయాంగిల్స్ లో 2 యాంగిల్స్ అనేవి సేమ్ అయితే మనకి ఏ సిమిలారిటీ క్రైటీరియా ఉంది కదమ్మా ఒకటి, దాన్ని బట్టి వాటి సైడ్స్ కూడా ప్రపోర్షనల్ లో ఉంటాయి. ఓకేనా. ఎనీ 2 ట్రయాంగిల్స్ లో 2 యాంగిల్స్ సేమ్ ఉంటే దాన్ని ఏ సిమిలారిటీ క్రైటీరియా తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి, ఏ సిమిలారిటీ క్రైటీరియా తీసుకోవాలి. ఆ క్రైటీరియా ప్రకారం వాటి సైడ్స్ కూడా ప్రపోర్షనల్ లో ఉంటాయి. అది ఎలాగో ఇప్పుడు వేసి చూపిస్తాం నేను. ట్రయాంగిల్ ఏంటమ్మా, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ సిడిఈని కంపేర్ చేద్దాం. కంపేర్ అయ్యే ట్రయాంగిల్ ఏబిఈ మొత్తం అండ్ సిడిఈ, ఈ రెండు ట్రయాంగిల్ కంపేర్ చేస్తే కామన్ యాంగిల్ యాంగిల్ ఈ. యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ ఈ, ఎందుకంటే అది కామన్ కాబట్టి, రెండింటికి కామన్గా ఉంది కాబట్టి. అండ్ యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ డి, ఎందుకంటే యాంగిల్ బి 90 డిగ్రీస్, యాంగిల్ డి కూడా 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ కాబట్టి అది కామన్ 90 డిగ్రీస్. ఏమైనా 2 ట్రయాంగిల్స్ లో 2 యాంగిల్స్ అనేవి సేమ్ గా ఉంటే వాటి సైడ్స్ ప్రపోర్షనల్ లో ఉంటాయి అకార్డింగ్ టు ఏ సిమిలారిటీ క్రైటీరియా. మీరు పక్కన రాయండి, ఏ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం ఎనీ 2 యాంగిల్స్ ఆర్ సేమ్ ఇన్ ద 2 ట్రయాంగిల్స్. అప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఎలా ఉంటాయమ్మా, ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ ఇఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఏ 2 ట్రయాంగిల్స్. చూడండి, 2 ట్రయాంగిల్స్ లో 2 యాంగిల్స్ కనుక సేమ్ గా ఉంటే, ఇఫ్ 2 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ రెస్పెక్టివ్లీ ఈక్వల్ టు ద 2 యాంగిల్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్, దెన్ దీస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. అప్పుడు వాటి సైడ్స్ అనేవి ప్రపోర్షనల్ లో ఉంటాయి. ఆ ప్రపోర్షనల్ సైడ్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏబి బై
సిడి ఈజ్ ఈక్వల్స్ టు బిఈ బై డిఈ. అంతే, అర్థమవుతుందా? అంటే టూ యాంగిల్స్, ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్, ఇంకో ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ కనుక సేమ్ గా ఉంటే ఆ రెండు ట్రయాంగిల్స్ లో థర్డ్ యాంగిల్ కూడా ఖచ్చితంగా సైడ్ ఈక్వల్ గానే ఉండాలి. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ లో మొత్తం కలిపి 180 degrees ఉండాలి యాంగిల్స్. టూ యాంగిల్స్ సేమ్ అయితే థర్డ్ యాంగిల్ కూడా ఆటోమేటికల్ గా ఈక్వల్ కదా, ఈక్వల్ కాబట్టి టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. ఓకేనా? అప్పుడు వాటి కరెస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షనల్ లో ఉంటాయి. అందుకని మనం ఏబి బై వేసుకునేటప్పుడు కరెక్ట్ గా వేయడం. ఇక్కడ చూడండి, బి యాంగిల్ 90 కాబట్టి ఇక్కడ డి యాంగిల్ 90, సో మధ్యలో వచ్చాయి రెండు. ఈ సేమ్ కాబట్టి ఇక్కడ వచ్చాయి. ఏఏ ఇంకా ఆటోమేటికల్ గా సేమ్ అయిపోతాయి. ఈ సి కదమ్మా, ఏసీ ఆటోమేటిక్ గా ఈక్వల్ అయిపోతాయి. రెండు యాంగిల్ సేమ్ అయితే థర్డ్ యాంగిల్ అది కూడా ఖచ్చితంగా అవ్వాల్సిందే ఈక్వల్. సో అప్పుడు ఇలా వేసుకుంటే మీకు నీట్ గా ఏబి బై సిడి ఈక్వల్ టు బిఈ బై డిఎన్ వేసుకోవడానికి బాగుంటుంది, ప్రపోర్షనల్ లో ఉండే సైడ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇది వేద్దాం మనం. ఓకేనా? నేను ఇప్పుడు డైగ్రామ్ మొత్తం రబ్ చేస్తున్నాను. ఎవరైనా చూసుకోకపోతే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి, లేదా రాసుకోండి నోట్స్ లో. అసలు మొత్తం అంతా నోట్స్ రాసుకోండి అమ్మా నీట్ గా. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఓకే, 3.6 అంతే కదమ్మా. ఏబి అంటే 3.6, సిడి ఎంత 0.9 బై ఈక్వల్స్ టు బిఈ అంటే ఎంతమ్మా, బిఈ మొత్తం తెలియదు, ఇది ఎక్స్ కదా, సో అది 4.8 ప్లస్ ఎక్స్ అవుద్ది. ఇది ప్లస్ ఇది కదా బిఈ అంటే మొత్తం, సో 4.8 ప్లస్ ఎక్స్ 4.8 ప్లస్ ఎక్స్. డిఈ ఎంతమ్మా తెలియదు, అదే కావాలి మనకి ఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని చేద్దాం. చూడండి, ఫస్ట్ 3.6 36/10 అని రాసుకోవచ్చా? 0.9ని 0.9/10 అని రాసుకోవచ్చా? 36/10, ఈ 9/10 పైకి వెళ్ళిపోతే 10/9 అయిపోద్ది కదా, మరి రెసిప్రోకల్ అయిపోద్ది కదా. అప్పుడు 10 క్యాన్సిల్, 9 1s 9 4s, అంటే ఈ మొత్తం అంతా అయితే మనకు 4 వచ్చింది. ఓకేనా? 4 ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో ఇది 4 ఈక్వల్స్ టు 4.8 ప్లస్ ఎక్స్ బై ఎక్స్. ఈ ఎక్స్ ఇటు వెళ్ళిపోద్ది కదమ్మా, 4 into x 4x ఈక్వల్స్ టు 4.8 ప్లస్ ఎక్స్. ఈ ప్లస్ ఎక్స్ అటు వెళ్ళిపోతే మైనస్ ఎక్స్ కదమ్మా, 4x మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 4.8. 4x నుంచి ఒక ఎక్స్ తీసేస్తే 3x ఈక్వల్స్ టు 4.8. x ఈక్వల్స్ టు 4.8 బై 3 చేస్తే x ఈక్వల్స్ టు 48/3 ఇంటూ 48/10 అని రాసుకోవచ్చు కదా. 4.8ని 48/10, 3 1s 3 16s. అప్పుడు x ఈక్వల్స్ టు 16/10. 16/10 అంటే 1.6 meters. అంటే ఆ గర్ల్ షాడో 1.6 meters అనమాట. ఓకేనా? అది అసలు మొత్తం చేసే పద్ధతి. ఇది 4 marks కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 4 marks లో కూడా 2 మోడల్ పేపర్స్ లేదు వచ్చింది. ఒకసారి క్లారిటీగా చెయ్యండి, ఈజీగా వస్తుంది. ఓకేనా? ఎక్స్ప్రెస్ కాస్ థీటా tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసికెన్ థీటాలో చూపించమంటున్నారు. కొసికెన్ థీటాని కాస్ థీటాని tan thetaని కొసికెన్ థీటాలో చూపించమన్నారు. మనం ఇక్కడ టాను కాస్ వచ్చాయి కాబట్టి మనము ఒక ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ తీసుకోవచ్చు. ఏంటంటే అది కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. దాని నుంచి కొసికెన్ స్క్వేర్ థీటా -1 అయితే అది కాట్ స్క్వేర్ థీటా. అంటే -1 + 1 అటు వెళ్ళిపోతే -1 అయిపోద్ది, మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇటు వచ్చేస్తే ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అయిపోద్ది. ఇది ఫార్ములా. ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చెప్పేటప్పుడు అన్ని క్లారిటీగా చెప్పామమ్మ మేము. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్ లో వేసుకుంటే కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు కొసికెన్ స్క్వేర్ థీటా -1. దీని నుంచి మనకు కాట్ థీటా కావాలంటే ఈ స్క్వేర్ వెళ్ళిపోతే రూట్ ఆఫ్ కొసికెన్ స్క్వేర్ థీటా -1. ఓకేనా? బట్ మనకు కావాల్సిన కాట్ కాదు, ట్యాన్. మరి ట్యాన్ అంటే ఏంటమ్మా, 1/cot. 1/cot నే ట్యాన్ అనుకోవచ్చు. అంటే tan theta ఈక్వల్స్ టు 1/cot కదా, అంటే 1/√ కొసికెన్ స్క్వేర్ థీటా -1. చూడండి, ట్యాన్ కాట్లలోకి వస్తుంది. ఓకేనా? మరి కాస్ అంటే ఏంటమ్మా, కాస్ థీటా కూడా ఒక ఫార్ములా ఉంది, √1 - sin స్క్వేర్ థీటా. ఓకేనా? √1 మళ్ళీ సైన్ అంటే 1/కొసికెన్ థీటా. సైన్ థీటా అంటే 1/ అన్ని ఫార్ములాస్ అయినా అసలు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సైన్ థీటా ఈక్వల్ టు 1/కొసికెన్ థీటా. అంటే సైన్ స్క్వేర్ థీటా అంటే 1/కొసికెన్ స్క్వేర్ థీటా కదా. ఓకేనా? √, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే కొసికెన్ స్క్వేర్ థీటా ఇంటూ 1, కొసికెన్ స్క్వేర్ థీటా -1/కొసికెన్ స్క్వేర్ థీటా. ఓకేనా?
కాస్ టీటా కొసెకన్ స్క్వేర్ టీటాలో వచ్చింది, అండ్ టాన్ టీటా కూడా కొసెకన్ స్క్వేర్ టీటాలో వచ్చింది. వాళ్ళు అదే కదా ప్రూవ్ చేయమన్నారు, కాస్ టీటాని టాన్ టీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసెకన్ టీటాలో ప్రూవ్ చేయమన్నారు, మనం ప్రూవ్ చేసాం. ఓకేనా. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ వస్తే ఈ సమ్స్ చాలా ఈజీ. ఓకేనా. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ వీడియో మన ఛానల్లో ఉందమ్మా, ఒక్కసారి ఎవరైనా చూడకపోతే అది చూడండి. ఓకేనా. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకేనా. అర్థం మనం prove that the tangents drawn at the ends of a diameter of a circle are parallel అని అడుగుతున్నారు. ఇక్కడ మనం గివెన్ ఫస్ట్ ఇచ్చినవేమో వేసుకోవాలి. గివెన్ ఏ సర్కిల్ ఇచ్చారు విత్ సెంటర్ ఓ, సర్కిల్ విత్ సెంటర్ ఓ and diameter సెంటర్ ఓ, డయామీటర్ ఏబి ఇచ్చారు. డయామీటర్ అంత ఇచ్చారు, ఈ డయాగ్రామ్ ఇస్తారమ్మా. ఓకేనా. ఏబి అండ్ పిక్యూ అండ్ ఆర్ఎస్ ఆర్ టూ టాంజెంట్స్. PQ RS R2 డాన్ ఇది ఇచ్చారు. ఇక్కడ వరకు మనకి గివెన్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయమన్నారు? టు ప్రూవ్ PQ ఈజ్ ప్యారలల్ టు RS. PQ ఈజ్ ప్యారలల్ టు RS. ఈ PQ అనేది RS కి ప్యారలల్ గా ఉందని ప్రూవ్ చేయమని చెప్పారు. ప్రూఫ్ సిన్స్ PQ and RS are tangents కదమ్మా అవి, tangents at A and B respectively. OA అనేది రేడియస్ కదమ్మా. ఇక్కడ OA అనేది ఇదంతా ఒక సర్కిల్ అయితే అందులో మొత్తం డయామీటర్ అయితే ఇది రేడియస్ కదా. OA అనేది ఒక రేడియస్, OB అనేది ఒక రేడియస్. OA అనేది రేడియస్, PQ అనేది టాంజెంట్. బట్ ఈ ఓఏ రేడియస్ పీక్యూ టాంజెంట్ కి ఎలా ఉందమ్మా? పర్పెండిక్యులర్ గా ఉంది. చూడండి, పర్పెండిక్యులర్ గా ఉంది. సో రేడియస్ ఎప్పుడైనా టాంజెంట్ కి ఆల్వేస్ పర్పెండిక్యులర్ గానే ఉంటదమ్మా. సో ఓఏ ఈస్ పర్పెండిక్యులర్ టు పీక్యూ. సిమిలర్లీ ఓబి ఈస్ పర్పెండిక్యులర్ టు ఆర్ఎస్. ఓఏ అనేది పీక్యూ కి పర్పెండిక్యులర్ గా ఉంది, అలాగే ఓబి అనేది చూడండి ఓఏ అనేది పీక్యూ పర్పెండిక్యులర్ గా ఉంది, ఓబి అనేది ఆర్ఎస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకేనా. సో టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. అది రాయండి అక్కడ. టాంజెంట్ at any point of a circle is perpendicular to the radius through point of contact. సో మనకి యాంగిల్ ఓఏ ఇస్ పర్పెండిక్యులర్ టు పిక్యూ అంటే యాంగిల్ ఓఏపి ఎంత అయినట్టు 90 degrees కదా. ఇది 90 degrees, ఇది కూడా 90 degrees. అండ్ యాంగిల్ ఓబిఎస్ ఏమవుతుంది? 90 degrees. ఓఏపి 90 degrees, ఓబిఎస్ కూడా 90 degrees. ఓబిఎస్ 90 degrees, ఓఏపి 90 degrees. ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే ఫ్రమ్ 1 and 2 ఓఏపి ఈక్వల్ టు ఓబిఎస్ కదమ్మా. ఫ్రమ్ 1 and 2 angle OAP is equals to angle OBS. Okay na? But they both are alternate interior angles. మళ్ళీ ఇక్కడ రాయాలి మనం, ఇక్కడ వరకు రాశారు కదమ్మా, ఇది ఇక్కడ వరకు ఒకసారి నోట్ చేసుకోండి, అప్ చేస్తాను, నెక్స్ట్ రాస్తాను నేను. ఓకేనా. నోట్స్ మాత్రం ప్రాపర్ గా మెయింటైన్ చేయండి మా సర్కిల్స్ కి, ట్రయాంగిల్స్ కి, థియరమ్స్ కి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ రాద్దాం. ఓబిఎస్ అయింది, అక్కడ మీరు ఏ రాస్తారు? బట్ దే బోత్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ అంతే కదా, మీద ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా.
ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేది ప్రాపర్టీస్ మొత్తం యాంగిల్స్కి 9th క్లాస్లో ఉండే యాంగిల్స్ మొత్తం మీకు నేను ఒకసారి ఒక వీడియో పెట్టాను, అది కూడా చూడండి ఎవరైనా చూడకపోతే. బట్ దే బోత్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. Both are alternate interior angles, and alternate interior angles are alternate interior angles are equal. Alternate interior angles ఎప్పుడు ఎలా ఉంటాయమ్మా? Equal. So PQ is parallel to RS, hence proved. ఓకేనా? అది రాయాలి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అమ్మ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం 17th క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్, టవర్ హైట్ 60 మీటర్స్. ఒక టవర్ ఉంది, దాని హైట్ 60 మీటర్స్ అంట. ఓకేనా? ఒక్కొక్క పాయింట్ చదవండి, ఒక్కసారి డయాగ్రామ్ అండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కాస్ట్ షాడో అంటే దీని షాడో ఎప్పుడు ఇదే కదమ్మా పడుతుంది, ఈ టవర్ షాడో ఎప్పుడు ఇలా పడుతుంది. ఆ షాడో హైట్, ఆ షాడో యొక్క లెంత్ 20√3 మీటర్స్. ఓకేనా? తర్వాత మనకి ఏమడిగారు, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సన్ ఎక్కడ ఉన్నారని కూడా ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వెళ్ళకూడదు, దీనికి ఒక పేరు పెట్టుకుందాం, ABC. టేట్ ఎక్కడ కదా ఉంటుంది, టేట్ ఎక్కడ ఉంది. సరే ఇప్పుడు ఏమడిగారు మనకి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ అని అడుగుతున్నారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్. ఇప్పుడు మనకి ఏం కావాలి, యాంగిల్ కావాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ కావాలి. సరే ఇక్కడ టీటా కావాలి, బట్ ఉన్నది ఆపోజిట్ టు ఎడ్జసెంట్. మరి ఇది ఆపోజిట్ కదా, డేటాకు ఆపోజిట్ లో ఉంది ఆపోజిట్ ఎడ్జసెంట్. ఆపోజిట్ టు ఎడ్జసెంట్ ఉండేటప్పుడు డేటా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ట్రిగ్నోమెట్రీ రేషియో ఉంది, అదే టాన్ టీటా. టాన్ టీటాలో మాత్రమే ఆపోజిట్ టు ఎడ్జసెంట్ రెండు వస్తాయి. సైన్ టీటాలో ఆపోజిట్ హైపోజినస్ వస్తాయి. మనం సైన్ ఇక్కడ తీసుకోవడం కాదు, ఎందుకంటే హైపోజినస్ మనకు తెలియదు. ఓకేనా? అందుకని టాన్ తీసుకున్నాం. సో ఆపోజిట్ ఎంతమ్మా 60 బై ఎడ్జసెంట్ ఎంత 20√3. 21 23 అంటే 3/√3 కదమ్మా. మనం 3ని √3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి అదే మిగులుతుందని. సో √3 హోల్ స్క్వేర్ అంటే 2 √3లు, ఇక్కడ ఒక √3 ఒకటి పోద్దుగా, అంటే మిగిలింది ఏంటి √3 మాత్రమే ఉంది. అంటే టాన్ టీటా ఈక్వల్స్ టు √3. ఓకేనా? టాన్ లో √3 ఎక్కడ వస్తుందమ్మా, టాన్ 60 degrees దగ్గర వస్తుంది. సో అప్పుడు టేటా ఎంత వచ్చింది మనకి 60 degrees వచ్చింది. టేటా ఎంత వచ్చిందా మనకి 60 degrees. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 60 degrees. ఇది ఎలా వచ్చిందో చూడండి, √3 కదమ్మా, 3ని √3 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ పైన అదే ఉంటుంది కాబట్టి. అప్పుడు ఈ √3 స్క్వేర్ అంటే √3 × √3 కదా, బై √3 కదా. ఈ √3 కాన్సెప్ట్ ఒక √3 మిగిలింది. ఓకేనా? అలా వచ్చింది ఇది. సో ఇప్పుడు మనం 19th క్వశ్చన్ చూద్దాం. రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ అని చెప్పారు. ఏ సాలిడ్ టాయ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ హెమిస్పెరికల్ షేప్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ కోన్ అదర్ ఎండ్ ఆఫ్ దర్ బేస్ అని అన్నారు. అంటే ఏం లేదు, ఒక సాలిడ్ టాయ్ ఉందంట, ఆ టాయ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ లో ఉంది. రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఇది కదమ్మా, ఇలా ఉంది ఒక టాయ్, దాని ఎండ్ లో హెమిస్పియర్ ఉందంట. ఓకేనా? ఇంకొక ఎండ్ లో కోన్ ఉందంట, అంతే. సో ఇదేంటమ్మా, ఇది హెమిస్పియర్, ఇదేంటి సిలిండర్. అంటే జస్ట్ సిలిండర్ షేప్స్, ఆ షేప్స్ అనేవి మనకి ఐడెంటిటీ ఉన్నాయా లేదా అని చెప్పి అంతే అలా. ఓకేనా? ఇది కోన్ అంతే అన్నారు. ఏ రైట్ సర్క్యులర్, ఏ సాలిడ్ టాయ్ ఇన్ ద షేప్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ హెమిస్పెరికల్ షేప్ అట్ వన్ ఎండ్, కోన్ ఇన్ అదర్ ఎండ్. ఒక కోన్ అనేది ఒక అదర్ ఎండ్ లో ఉంది, హెమిస్పెరికల్ స్పియర్ అనేది ఒక ఎండ్ లో ఉంది అని చెప్పి దానికి ఒక డయాగ్రామ్ ఏమని చెప్పారు. అది 2 marks అనమాట. ఓకేనా? సో 1 mark కూడా డయాగ్రామ్స్ ఏమని చెప్తారు. రైట్ సర్క్యులర్ సిలిండర్ కి ఒక ఎండ్ లో కోన్ ఉందని వెయ్యండి, లేదంటే ఒక పారలోగ్రామ్ లో ఒక సర్కిల్ డ్రా చేయండి. పారలోగ్రామ్ లో ఒక సర్కిల్ డ్రా చేయండి, మనం థియరం చేసాం కదా, మొత్తం అన్ని ఎడ్జెస్ ఎండింగ్స్ అలా వేయమని చెప్పి ఇస్తారు అనమాట. 1 mark 2 mark. ఓకేనా? సో ఇప్పుడు మనం 20th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ మోడల్ పేపర్ చూద్దాం. ఈ పాలినామియల్ ఈక్వేషన్, ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ దోస్ జీరోస్, సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చారు అక్కడ మనకి రెస్పెక్టివ్లీ అన్నారంటే ఫస్ట్ ది సమ్, తర్వాత ప్రొడక్ట్ అని అర్థం. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -3. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్
ఇంతమది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 2. సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చారు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చారు ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2. అంటే ఇదేంటి సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే b/a కదా, -b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే c/a. మనకు ఒక ఫార్ములా ఉంది కదమ్మా, పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఏంటది? రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని రాసి k into x square minus alpha plus beta into x plus alpha beta. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర చెప్పానమ్మా, వీడియో ఒక్కసారి చూడండి. k into x square minus alpha plus beta ఎంతమ్మా? -3. x plus alpha beta ఎంతమ్మా? 2. ఓకేనా? సో k వాల్యూలో 1 పెట్టుకుంటే 1 into x square minus into minus plus 3x plus 2 equal to 0. So required quadratic polynomial ఏంటమ్మా? x square plus 3x plus 2 equals to 0. ఇది ఫైండ్ అవుట్ చేసే పద్ధతి. ఈ మోడల్ పేపర్ ఎవరైనా ఈ మోడల్ పేపర్ చూస్తున్న వాళ్ళకి ఇది ఫాస్ట్గా అనిపించవచ్చు, బట్ 12 మోడల్ పేపర్స్లోని 1 మార్క్ 2 మార్క్ చేస్తున్నామమ్మా. ఇది 12th మోడల్ పేపర్, లాస్ట్ మోడల్ పేపర్ అనమాట. ఓకేనా? సో మీరు 1 to 11 మోడల్ పేపర్స్ ముందు చూడకపోతే అది కంప్లీట్ చేసి ఇది చూడండి. మొత్తం ఈ 12 మోడల్ పేపర్స్ యొక్క లింక్, ఈ 12 మోడల్ పేపర్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మనం 1 మార్క్ 2 మార్క్ ఫస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 4 మార్క్స్ కూడా పెడతాను. నెక్స్ట్ 8 మార్క్స్ కూడా పెడతాం అనమాట. ఓకేనా? సో మొత్తం మనం 10th క్లాస్కి ఇంకా ఎగ్జామ్స్కి ఎన్ని డేస్ లేదమ్మా, 2 months మాత్రమే ఉంది. సో హార్డ్ వర్క్ చేయండి. మొత్తం ఈ 1 మార్క్ 2 మార్క్ అనేది ఆల్ ఇన్ వన్లో ఉండేటట్లు కాకుండా ఈజీ వేలో నేను సొల్యూషన్ చేసి నేను మీకు ఇచ్చాను ప్రతి మోడల్ పేపర్కి. సో ఒక నోట్బుక్ పెట్టుకొని ఫస్ట్ మోడల్ పేపర్ నుంచి 1 మార్క్ అని పెట్టుకోండి. 1 to 12 మోడల్ పేపర్లో 1 మార్క్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి, 2 మార్క్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి, 4 మార్క్స్ అన్నీ ఒక దగ్గర రాయండి, 8 మార్క్స్ అన్నీ ఒక దగ్గర రాయండి. మీరు అలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ సమ్ పబ్లిక్ ఎగ్జామ్లో పోవడానికి వీల్లేదమ్మా. అన్ని సమ్స్ ఆల్ ఇన్ వన్లో ఉండేవి మ్యాక్సిమం వస్తాయి. 90% ఆల్ ఇన్ వన్లో సిలబస్ ఏ వస్తుంది. ఎక్కడైనా 10% మారింది అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఏం కాదు, జస్ట్ ఏంటంటే నెంబర్స్ మార్చి ఇవ్వడం అలా చేసిస్తారు అంతే. దీనికి కూడా మీకు నెంబర్స్ మార్చి ఇస్తారు. కొన్ని థియరమ్స్ అయితే ఎగ్జాక్ట్గా ఆల్ ఇన్ వన్లోని క్వశ్చన్స్ సేమ్ పడిపోయే అవకాశం కూడా ఉంది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం అనలిటికల్గా ఇంప్రూవ్ చేసుకొని చేయగలిగితే చాలు. సో ఆల్ ది బెస్ట్ అమ్మా అందరికీ. సో మనం ఇంకా 4 మార్క్స్ అనేవి చేద్దాము. 4 మార్క్స్ వీడియోస్లో కలుసుకుందాం. ఓకే అమ్మా. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంటర్మీడియట్ సిలబస్, 10th సిలబస్, షార్ట్ కట్స్, మోడల్ పేపర్ 12లోని 9th క్వశ్చన్, ఆల్ ఇన్ వన్ సిరీస్లో 12th మోడల్ పేపర్లోని 9th క్వశ్చన్, sin θ ఈక్వల్ టు 5/13 ఇచ్చారు. ఇచ్చి దాని నుంచి కాస్ θ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చి దాని నుంచి వేరే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటే ముందు మనం sin θ అంటే ఏంటో వేసుకోవాలి. sin θ అంటే ఏంటంటే మనకి ఆపోజిట్ బై హైపోజనస్ అంటే 5/13. ముందు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం. థీటాకి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ యాంగిల్, థీటాకి ఎడ్జసెంట్లో ఉండేది ఎడ్జసెంట్ యాంగిల్, ఇది హైపోజనస్. ఓకేనా? బట్ sin θ అంటే ఆపోజిట్ బై హైపోజనస్. బట్ sin θ వాల్యూ మనకి ఇచ్చారంటే ఆపోజిట్ అంటే 5 అని ఇండైరెక్ట్గా, హైపోజనస్ అంటే 13 అని. సో ఈ 2 ఇచ్చి ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమన్నా ఈజీ కదమ్మా. పైథాగరస్ లా ప్రకారం మనకి ఎడ్జసెంట్ ఆపోజిట్ ఇచ్చి హైపోజనస్ ఫైండ్ అవుట్ చేయమన్నా, హైపోజనస్ ఎడ్జసెంట్ ఇచ్చి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఏదైనా చేయొచ్చు. సో మనం పైథాగరస్ లా ప్రకారం ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోజనస్ స్క్వేర్, ఇది ఫార్ములా అమ్మ. ఓకేనా? అకార్డింగ్ టు పైథాగరస్ లా ఆపోజిట్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్, ఎడ్జసెంట్ స్క్వేర్ అంటే తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు హైపోజనస్ స్క్వేర్ అంటే 13 స్క్వేర్. 13 స్క్వేర్ ఎంతమ్మా? 169. ఈ 5 స్క్వేర్ ప్లస్ కదమ్మా, ఇటు వచ్చేస్తే మైనస్. 5 స్క్వేర్ అంటే 25. సో ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 169 నుంచి 25 తీసేస్తే 144. సో ఎడ్జసెంట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 144. మరి ఎడ్జసెంట్ అంటే ఈ స్క్వేర్ అనేది ఇటు వచ్చేస్తే రూట్ కదమ్మా, √144. √144 అంటే 12.
ఓకేనా. సో మనకి ఎడ్జసెంట్ కూడా 12 అని వచ్చేసింది. సో ఎడ్జసెంట్ ఉంది, హైపోటెనస్ ఉంది, ఆపోజిట్ ఉంది. వెదర్ ఇట్ మే బి కాస్ అవనివ్వండి, టాన్ అవనివ్వండి, కొసెకంట్ ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి ఆపోజిట్లో హైపోటెనస్లో రాయగలరు, మీకు తెలియాలంతే. ఓకేనా. ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాస్ టీటా చూద్దాం. కాస్ టీటా అంటే మనకు ఓన్లీ కాస్ టీటా కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ టీటాకి ఫార్ములా ఎడ్జసెంట్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ బై హైపోటెనస్. సో ఎడ్జసెంట్ అంటే ఎంతమ్మా 12, హైపోటెనస్ అంటే 13. సో ఓన్లీ కాస్ టీటా అడిగారు కాబట్టి 12/13 ఆన్సర్. సో ఇక్కడ కాస్ ప్లస్లో టాన్